తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చిన కాడ నుంచి పబ్లిక్ కు ఇచ్చిన హామీలను ఒకటెనక ఒకటి నెరవేరుస్తున్నారు కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఇప్పుడు జిల్లాల మీద దృష్టి పెట్టిండ్రు సర్కారోళ్ళు. జిల్లా పాలనాధికారులైన కలెక్టర్లను వేరే జాగలకు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉత్తర్వులు ఇడిచింది సర్కారు. పెద్దపల్లి కలెక్టర్ గున్న ముజామ్మిల్ ఖాన్ ను ఖమ్మం కలెక్టర్ గా, మంచిర్యాల కలెక్టర్ గా పనిచేసిన సంతోష్ ను నాగర్ కర్నూల్ కలెక్టర్ గా, నిర్మల్ కలెక్టర్ గున్న ఆశీష్ సంగ్వాన్ ను కామారెడ్డి కలెక్టర్ గా, హన్మకొండ కలెక్టర్ గున్న సిక్తా పట్నాయక్ ను నారాయణపేట కలెక్టర్ గా, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాల్పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, పెద్దపల్లి కలెక్టర్ గా శ్రీహర్ష, వరంగల్ కలెక్టర్ గున్న పి ప్రవీణ్యను హన్మకొండ కలెక్టర్ గా. ఇట్లా మొత్తం 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణ సర్కారు. కొత్త సర్కార్ పాలనలా కొత్త జిల్లాలకు పోయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఏ తిరగ జిల్లాలను అభివృద్ధి చేస్తారో చూడాలే మరి. మొత్తానికి చెయ్యి పాటోళ్ళు వచ్చినాక బగ్గనే మార్పులు చేస్తున్నారు కదా, ముంగట ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలే మరి.